ద జోక్స్ ఆర్ లో మేము గెలిచేసాం కాబట్టి లెట్స్ స్టార్ట్ ద కంటెంట్. అండ్ కంటెంట్ చేయాలంటే కట్అవుట్ ఉండాలి. కట్అవుట్ ఈ నోట్ బుక్ కే ఉంది. లెట్స్ స్టార్ట్. సంజయ్ సర్దార్ సంజయ్. ఇక్కడ కూర్చున్న చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు ఫేస్బుక్ లో 2-3 అకౌంట్లు మెయింటైన్ చేస్తారు. కానీ ఒక నోట్ బుక్ మెయింటైన్ చేయండి రా అంటే పోరాబాయ్ అంటారు. అంత బలుపీలకి ఈ బుక్ మమ్మల్ని ఎట్లా చేస్తారంటే రక్తంతో లవ్ లెటర్ రాయనికి, కొన్ని ఆడ రక్తంతో రాయడు. మేక, కోడి, దాని పంది ఆ రక్తంతో రాస్తాడు. రాఖీలు చేసి లేడీస్ మీద ఇస్తారు నీకు. ఇంకా ఆ పేపర్ల మీద ఇంచిన దిల్ షేపులు వేస్తారు. బాణం గుచ్చారు దాంట్లో గుచ్చి అప్సరస నా రస నా పుస అని రాస్తారు. కానీ చదువుకునేటప్పుడు మాత్రం మా అబ్బాయిలకి ఈ బుక్ ఎట్లా కనిపిస్తుంది అంటే హ్యాండ్ ఇచ్చిన గర్ల్ ఫ్రెండ్ లాగా కనిపిస్తుంది. కొందరు ఉంటారు అన్న షో ఆఫ్ గర్ల్, చైనా ఫోన్ కి ఎక్కువ, స్మార్ట్ ఫోన్ కి తక్కువ. రాజుగాడు నిన్న రే చెప్పరా. అయితే ఈ రాజుగాడు మొన్న అలా గర్ల్ ఫ్రెండ్ తీసుకోండు. నన్ను తీసుకోయినాక వాళ్ళు ఎవరిని అడిగిండు, చెప్పు తీసుకొని కొడతా అంది. మూసుకొని వదిలేసిండు. అప్పుడు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఐటెన్ సాంగ్ కి ఎక్కువ, భక్తి సాంగ్ కి తక్కువ. ఏమర్థమైందా నీకు? ఏమో నాకే తెలుసు. వాడు వెళ్ళిపోయింది అనమాట. బెడ్రూమ్ లో నన్ను తీసుకెళ్ళింది, అంటే బుక్ అనమాట. పడుకోబెట్టింది, డోర్ దగ్గరికి వేసింది. పొద్దంటే మీద పడిపోతుంది. అమ్మ నైట్ మొత్తం మలయాళం సినిమా మల్లెపూలతో చూసినట్టుంది. ఇంత ఎంజాయ్ చేస్తుంటే అన్నగాడు వచ్చిండు. అన్నగాడు వచ్చి బుక్ తీసుకెళ్ళండి. అబ్బాయి రూమ్ కి తీసుకెళ్ళంగానే ఆడు కూడా డోర్ వేసాడు. భయ్యా బెడ్ మీద పుస్తకం పెట్టాడు. మనకేం ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ లేదు. ఆడేమో దగ్గరకు వచ్చేస్తున్నాడు. కూర వద్దని కాలు మొక్తారే, నాకేం తెలియదు ప్లీజ్ రా అంటే వినడు. పెనం మీద ఆయిల్ పోయాలి కానీ పొయ్యిలో పోయకూడదు అంటే కూడా వినట్లేదు. సరే కానీ దగ్గరకు వచ్చాడు. దగ్గరకు వచ్చి నాకు ఒకటే చెమటలు. బెడ్ మీద నుంచి స్వాతి పుస్తకం తీశాడు. స్వాతి పుస్తకం ఇస్తే ఒక అమ్మాయి క్వశ్చన్ రాసింది అనమాట. దాంట్లో డాక్టర్ గారు నా బాయ్ ఫ్రెండ్ నేను వాష్రూమ్కి వెళ్ళి వాష్ చేసుకుంటే బాయ్ ఫ్రెండ్ మిస్డ్ కాల్ ఇచ్చాడు, ఏమన్నా అవుతుందా అని. ఎవరికి తెలియని కిసులు పెట్టినప్పుడు ఏం కాలేదు, మిస్డ్ కాల్ ఇస్తే ఏమన్నా అవుతుందంట. దాన్ని నవ్వన్నా ఆడన నవ్వుతుండారా, మీ అక్కన నవ్వుతుందారా? నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్తే డాక్టర్ గారు నాకు నైట్ సన్నీ లేని వచ్చి వాట్ ఈస్ యువర్ నేమ్ అని చెప్పి పడుకుంటే నేను చేయమంటారు డాక్టర్ అని అడిగి. నా క్వశ్చన్ అనమాట. అప్పుడు దాని డీటెయిల్ చెప్పి దుప్పటి ఒకటి పడుకోరా. ఇలాంటి గోయింగ్ బాత్రూమ్ టేక్ వాటర్ అంటారు. అర్థం కాలేదా? బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు వాటర్ తీసుకెళ్ళండి. ఎందుకో తమ్ముడు బాగా దిష్టి తగిలిందని అనిపిస్తుంది. వీళ్ళే చేశారు, దిష్టి చేశారు. దిష్టిది అమ్మా ఇప్పుడు చాలరా, ఇప్పుడు అసలు మామూలు కాదు, సూపర్ గా ఎత్తావు. కమాన్. అయితే నెక్స్ట్ ఒక ముసలాడు అడిగాడనమాట, నాకు 80 సంవత్సరాలు మా ఇంట్లో పని మనిషి మానేసింది, ఇప్పుడు ఏం చేయాలని. ఇక్కడ స్వాతి మ్యాగజైన్ అడిగాడా? స్వాతి మ్యాగజైన్ లో క్వశ్చన్స్ అడిగాడు అనమాట. 80 సంవత్సరాలు నాకు పని మనిషి ఏం చేసుకుంటాడు భయ్యా? డెడ్ అయిపోయిన ఫోన్ కొత్త ప్యాన్లు అవసరమా? కొత్త ప్యాన్లు ఆడేం చేయలేకపోతాడు, ఆడేం చేస్తాడు రా? నాకు తిర్రే రే. ఆడు ముసలుడు అంటే నువ్వెందుకు కనెక్ట్ అయినవరా? నన్ను కొత్త ప్యానల్ అంటున్నాడు. ఓ నువ్వు పాత ప్యానల్ కదా, సారీ రే. చుక్క పనిచేస్తుంది. వాడే వేసుకొని నన్ను అంటున్నాడు. ఈ అబ్బాయిలు బద్దకానికి బ్రాండ్ అంబాసిడర్లు అనమాట. కాలేజీకి వెళ్తారు, అరగంట బుందులేసి బుక్ మడిచి బ్యాక్లు పెట్టుకుంటారు. పర్ఫ్యూమ్ కొట్టిన ప్రయోజనం లేని ప్లేస్ అది. అదే టైంలో బాంబు వేస్తారు. దరిద్రము. ఇంకెళ్ళి కాలేజీకి వెళ్తారు భయ్యో, బుక్ తిప్పుతారు. వీడియో శ్రీకృష్ణుడు అయినట్టు మలక్పేటలో దోమలు కొట్టుకునే వాళ్ళ ఉంటాడు. ఆడొక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది వీడికి. దాన్ని చూడగానే వీడికి మూడు వస్తుంది. టపీ బుక్కులు చెప్తాడు. మాకు లోపల ఎట్లుంటదంటే అయ్యా అన్నట్టు ఉంటది. చింపి రాకెట్ చేస్తాడు. రాకెట్ చేసి నా ప్రియమైన పంకజానికి పాలపెట్ట లెటర్ రాస్తున్నాను ఆన్ ది వే అని చెప్పి చెప్తాడు. అది వేరే దాన్ని గుచ్చుకుంటది. అది ఊరుకుంటుందా? కస అని తొక్కేస్తుంది. నీ అమ్మ ఆడ చేసిన తప్పుకు మేము బలవాల్సి వస్తుంది. ఇంకోటి ఇస్తాడు మళ్ళా, నా ప్రియమైన ప్రియపెట్ట లెటర్ రాసుకో అని చెప్పి మళ్ళీ ఇస్తాడు. అది దాని గర్ల్ ఫ్రెండ్ కి తగులుతుంది. అది ఎట్లుంటది? పోనీ అందంగా ఉంటుందా? అరకులో చెరుకు గడ్డలు అమ్ముకునే దానిలో ఉంటది. అది తీసుకొచ్చి ముద్దు పెడుతుంది పాశ్మోకంతో. నీ అమ్మ గబ్బొదలాలంటే ప్యాంట్ సోప్ తో 10 రోజులు స్నానం చేయాలి. అందుకే అంటారు యూజ్ ఈజీ బ్రౌజర్ అండర్ వైఫై.
ఫినిష్ అయిపోతుంది చెప్పురా. అయితే ఈ అబ్బాయిలు ఉంటారన్న పేపర్లు చింపుతారు, పేపర్లు చింపి ఈ లోపల పెడతారు. అప్పుడు ఎంత చండాలంగా ఉంటది, దరిద్రంగా ఉంటది. ఆడికి ఏం ఎగ్జామ్ ఏ స్లిప్ కూడా తెలియదు. మధ్యలో లేపి సార్ టైలెట్ సార్ అంటాడు. లోపలికి వెళ్ళి భయమేస్తుంది అక్క. లోపలికి వెళ్ళి లోపల నుంచి ఆ పేపర్లు తీస్తారు అక్క. సూపర్. ఇంకా పేపర్లు తీసి మనం వెళ్తాం కదా, ఏ తిర్రేనా తిర్రే ఏందది? ఇప్పుడు నెక్స్ట్ జోక్ నిజం చెప్తున్నా, ఇంత బలవంతంగా ఎప్పుడు ఎవరిది వినలే. చెప్పు. కొందరు ఉంటారు ఇగో గిన్లాంటి వాళ్ళు, శవం ముందు డాన్స్ ఎక్కువ, స్టేజ్ మీద డాన్స్ తక్కువ. ఈ డైరీ రాస్తారు. ఎట్లా రాస్తారు తెలుసా? డైరీ కూర్చుంటాడు, నేను 100 రూపాయలు టైలర్ డ్రైవర్లు 3 కొన్నా, అవి లూజ్ అవుతున్నాయి. డైరీలో ఏమేమి రాస్తారు చెప్పు. నేను ఎక్స్ప్రెస్ సారీ కుక్కర్ లో హాట్ వాటర్ పెట్టినా. అలాగే కుక్కర్ లో హాట్ వాటర్ పెడతాడ్రా. అది వాడి డైరీ చదువుకున్నాడు వాడు. నెక్స్ట్ డైలాగ్, నేను ఎప్పటికైనా సంజయ్ గల్లా కామెడీ చేస్తా. జోక్ చెప్పమంటాడు, జోక్ చెప్తున్నాడు అంతే. జోక్ చెప్పిండే కదరా, అదే మాకు కావాలి కదా జోక్.